సారీ ఫర్ సేయింగ్ ఈ మాట అంటున్నందుకు చాలా మంది ఈ యొక్క ముస్లింలని కొంతమందిని వదిలేయడం వల్ల లేదంటే పాకిస్తాన్ ముస్లింలు హిందువుల మీద ఇలా కాల్పులు చేయడం వల్ల మన దేశంలో కొంతమంది ముస్లింస్ మీద కూడా అరే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ప్రజలు ఉంచోళ్ళ చెట్టోళ్ళ పక్కన పెట్టండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? పర్టికులర్ గా నువ్వు ముస్లిమా కాదా, అతను చెప్పింది ముస్లిమా కాదని పర్టికులర్ గా తన సున్నితి చేయబడ్డా లేదా అని చెప్పని టెస్ట్ చేసి ఇతను ముస్లిము అని చెప్పి వదిలేశాడు అని కొంతమంది ఈ మాట చూసిన తర్వాత, ఇది జరిగిన తర్వాత, ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఇది హిందూ ముస్లిం సంబంధించింది అయితే 100% వీళ్ళ తీవ్రవాదులు కావాలనే చేశారంట. 100% పూర్తిగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు మొత్తాన్ని లేపేయాలి, అది కరెక్ట్ డెసిషన్ అంటారా? వాస్తవానికి పాకిస్తాన్ భారత్ మాతాకి జై జై. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి టాక్ షో విత్ యువర్ ఫేవరెట్ ఛానల్ JR7 మీడియా. గుండె భారంతో మోగిపోతుంది, ప్రతి భారతీయుడు గుండె ఆవేశంతో ఉరుకులాడుతుంది. ఈరోజు కుల మత ప్రాంతానికి అతీతంగా భారతీయులంతా ఒక్కటయ్యి పాకిస్తాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఆ తీవ్రవాదులను చంపాలని ప్రతి ఒక్కరు కూడా రక్తం కుతకుతలాడిపోతా ఉంది. ప్రతి ఒక్కరు ఆవేదన ఒకటే, ఈరోజు మన భారతీయుల్ని దాదాపుగా 28 నుంచి 30 మంది వరకు పొట్టను పెట్టుకున్నట్టు ఆ తీవ్రవాదుల్ని ఏదో ఒకటి చేయాలన్న కసి. సో దీనికి పరిష్కారం ఏంటి, ఖచ్చితంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎందుకు ఆ తీవ్రవాదులు కేవలం హిందూ ముస్లిం అనే నినాదాలు చేస్తూ చంపారు, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మారింది. ఈ అంశం గురించి చర్చించడానికి మనతో పాటు ది గ్రేట్ మాస్టర్ మోటివేటర్, బిజినెస్ ఆచార్య, ది గ్రేట్ సైకాలజిస్ట్ బ్రదర్ షఫీ గారు మనతో పాటు ఉన్నారు. సో అనేక విషయాలు ఈ అంశం గురించి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. వస్తాయండి. సార్ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చి సో మీరు మా కోసం వచ్చినందుకు. అండ్ అలాగే మీ ఇంటర్వ్యూస్ ఈ అంశం మీద చూశాను, ఈ విషయం మీదనే కాదు, ఒక భారతీయుడిగా ఫస్ట్ మీరు రెస్పాండ్ అవుతారు సార్, ఒక ఇండియన్గా మీరు రెస్పాండ్ అవుతారు. అంటే నేను క్రిస్టియన్నా, నేను ముస్లిమా, నేను హిందూ అని కాదు, ఇండియాలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఖచ్చితంగా ఫస్ట్ అక్కడ అటెండ్ అవుతారు, ఇది ముఖస్తుతి కాదు. కానీ ఇక్కడ నాకు మెయిన్ ఒక డౌట్ ఏంటంటే, తీవ్రవాది చంపినప్పుడు, ఒక తీవ్రవాది కాల్పులు చేసినప్పుడు అతను ఖచ్చితంగా ఎవరైనా కానీ, అతను ఇండియనే కదా, ఒక పాకిస్తాన్ పర్సన్ మనల్ని కాల్చినప్పుడు అతను ఎవరైనా కానీ ఇండియనే, అతను హిందువా ముస్లిం అని అడిగి ఎందుకు చంపారు, ఎందుకు ఇది మత కలహాలోకి ఎందుకు దారి తీస్తుంది అనేది నాకు క్లియర్గా చెప్పండి సార్. రవి గారు, ఇక్కడ ఎవరైతే దాడి చేశారో ఆ దుర్మార్గులు, ఆ తీవ్రవాదులకి క్లారిటీ ఉందండి, చాలా క్లారిటీ ఉంది. వాళ్ళ ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి 27-28 మందిని చంపడం కాదు, వాళ్ళ దాడి ఆ 20-30 మంది మీద దాడి కాదు, భారతదేశం మీద దాడి వాళ్ళు చేశారు. భారతదేశం మీద ఎలా దాడి చేశారు గమనించాలి. ఈ రోజు ఏమైపోతుందంటే, జరిగిన విషయంలో మనము ఆవేదానికి గురైపోయి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా మనం రాంగ్గా ఆలోచిస్తున్నాం. దాడి ఎవరి మీద జరిగింది, వాడు ఎందుకని హిందువా ముస్లిమా పేరడికి చంపాడు అంటే, భారతదేశము విశ్వగురువుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో పాకిస్తాన్ చూసి తట్టుకోలేని పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అంటే తెలుసా గారు, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. దరిద్రంలో ఉన్న దేశం చూడాలంటే పాకిస్తాన్ని చూడాలి. పక్కన ఉన్న భారతదేశము విశ్వగురువుగా అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు సహించలేని తత్వం ఇది. అయితే భారతదేశం యొక్క బ్యూటీ ఏంటి, భారతదేశం యొక్క బ్యూటీ ఏంటంటే, ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉండి కూడా కలిసికట్టుగా ఒకటిగా ఉంటాం. ఎవడరా అంటే నేను భారతీయుడు అంటాం. వాళ్ళ దగ్గర ముస్లింలు ఉన్నారు, వాళ్ళ దగ్గర 100 ముక్కలు అయిపోయి ఉన్నారు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తాడు, వీడు వాడి మీద పంపేస్తాడు, వాడి వీడి మీద పంపేస్తాడు. కానీ భారతీయుడు లో ఐక్యత ఏదైతే ఉందో, ఈ ఐక్యతను బ్రేక్ చేయాలనుకున్నాడు. ఇక్కడ కమ్యూనల్ ఫీలింగ్స్ తీసుకురావాలని వాడు చేసిన పని అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ముస్లిం హిందువులకు చంపాడు అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాడు. కాబట్టి ఇక్కడ హిందువులకి ముస్లిం మధ్య నువ్వు వేరు నేను వేరు, నువ్వు నాకు శత్రువు అన్న ఫీలింగ్ వస్తే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసినట్టే కదా. అంటే ఉగ్రవాది సక్సెస్ అయ్యాడు కదా. ఉగ్రవాది 20 మందిని చంపడం, 30 మందిని చంపడం కాదు, భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింని వెడగొట్టడం వాడి ఉద్దేశము. ఇక్కడ ఐక్యతని బీటలు బాలేలా చేయడం వాడి ఉద్దేశము. ఆ విషయంలో వాడు సక్సెస్ అవుతాడు ఒకవేళ మనం దీన్ని అర్థం చేసుకో. రైట్ సార్, పర్టికులర్ గా నువ్వు ముస్లిమా కాదా, అతను చెప్పింది ముస్లిమా కాదని పర్టికులర్ గా తన సున్నితి చేయబడ్డా లేదా అని చెప్పని టెస్ట్ చేసి ఇతను ముస్లిము అని చెప్పి వదిలేశాడు అని కొంతమంది. ఈ మాట చూసిన తర్వాత, ఇది జరిగిన తర్వాత, ఇలా జరిగిందని తెలిసిన తర్వాత రక్తం ఏమైపోతుంది సార్. ఒక హిందూ
నా హిందువుని చంపాడా? చంపింది ముస్లిమా? నా పక్కనున్న ముస్లింని కూడా నేను అసహించుకోవడం మొదలు పెడతాను. పక్కనున్నాడు నా భారతీయుడు అన్న విషయం మర్చిపోతున్నాం. వాడు భారతీయుడిని 2 ముక్కలు చేయడం కోసం దేశం మీద అటాక్ చేస్తాడు. వాడు దేశం మీద అటాక్ చేస్తాడు. వాడికి ముస్లింలు అంటే ప్రేమ కాదు, పాకిస్తాన్ అంటే ప్రేమ. వాడికి హిందువులు అంటే ద్వేషం కాదు, భారతదేశం అంటే ద్వేషం. అక్కడ సయ్యద్ సమీ ఎవరైతే అటాక్ చేస్తుంటే వెళ్ళి కాల్పులు అవుతుంటే గన్ను గుంజుకొని కాపాడే ప్రయత్నం చేశాడో వాడిని కూడా చంపేశారు కదా, అతన్ని కూడా చంపేశారు కదా. చంపకూడదు కదా, ముస్లిం అయితే చంపకూడదు కదా, చంపేశారు కదా భారతీయుడు అంతే. ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే రవి గారు, మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది తీవ్రవాది ఏ ఉద్దేశంతో దాడి చేశాడో వాడి ఉద్దేశాన్ని తిప్పికొట్టాలా వద్దా? తిప్పికొట్టాలి. వాడి ఉద్దేశము ఐక్యత మీద తీయాలనుకున్నాడు, భారతదేశం విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాడు పాలించాడు. డివైడ్ చేద్దాం వీళ్ళని, హిందూ ముస్లింగా డివైడ్ చేద్దాం అనుకున్నాడు. డివైడ్ చేసి వాడు సక్సెస్ అయ్యాడు బ్రిటిష్ వాడు. ఈ రోజు ఈ తీవ్రవాదులు కూడా మనల్ని విడగొడదాం అన్న ఆలోచనతోనే వీళ్ళు అటాక్ చేశారు. మనం విడిపోదామా కలుసుందామా చెప్పండి. తీవ్రవాదిని గెలిపిద్దామా విడిపోయి, లేక మనం కలిసి కట్టుకోండి ముఖం మీద చెప్పు తీసుకుని కొట్టినట్టు కొడదామా వాడిని? కలిసి ఉందాం. ఐక్యమత్యమే మహాబలం. నేను అనేక దేశాలు తిరుగుచారు రవి గారు. భారతదేశం లాంటి బ్యూటిఫుల్ కంట్రీ, భారతదేశం లాంటి గొప్ప సంస్కృతి, భారతదేశంలో ఉన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. ఇన్ని సంస్కృతులు ఎక్కడ చూడరు, ఇన్ని భాషలు ఎక్కడ చూడరు, ఇన్ని రకాల కులాలున్నా మతాలున్నా, ఇన్ని రకాల వర్గాలున్నా, ఇన్ని సంఘాలున్నా ఒకటే ఉంటాం. భిన్నత్వంలో ఏకత్వం కదా ఇది. ఇలాంటి బ్యూటీనెస్ ఒక కంట్రీ చూంచండి మీరు ఎక్కడ లేదు. ఇది కుళ్ళు సార్. దీన్ని ఓర్వలేక ఇక్కడే చిచ్చు పెట్టాలని వాడు చేస్తున్న పనుల్ని మనం పసిగట్టుకోలేక మనం విడిపోయి కొట్టుకుంటే వాడు గెలిచిన వాడు అయిపోతాడు. యాక్చువల్గా భారతదేశం అంటే ఏంటి సార్? పహల్గాంలో వాడు దాడి చేసిన తర్వాత 27-28 మంది చచ్చిపోయిన తర్వాత అక్కడ 2000 మంది ఉన్నారు. అక్కడ 2000 మందిని అంత పైనుంచి కిందికి దించింది ఎవరు? రోడ్డు లేదు, వాహనాలు లేవు. ఆ కొండల ప్రాంతము, ఆ ప్రాంతంలో నుంచి అంత ఎత్తైన కొండ నుంచి కిందికి తీసి సేఫ్ గా తీసుకొచ్చింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కాదా? హిందువులు ముస్లింల ఫీలింగ్ ఉందా? భారతీయుడు కాపాడుకున్నాడు కదా. ఎంతమంది గాయపడ్డారు? గాయపడ్డ వాళ్ళని భుజాల మీద ఎత్తుకుని కొండ నుంచి దిగింది ఎవరు? అక్కడ ముస్లింలే కదా. హిందూ ముస్లిం ఫీలింగ్ లేదు కదా. వీఆర్ ఇండియన్స్ అన్న ఫీలింగే కదా. ఇది కదా భారతదేశం. తీసుకొచ్చి వాళ్ళందరికీ 2000 మందికి ఫ్రీగా భోజనాలు ఏర్పాటు చేసింది ఎవరు? రాత్రి వసతులు ఏర్పాటు చేసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ముస్లింలే కదా. హిందూ ముస్లిం ఫీలింగ్ లేదు కదా. ఇంకా చెప్పాలంటే మీకు అర్థమవుతుంది, గుండె పగిలిపోయే విషయం ఏంటంటే రవి గారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఉండడానికి హోటల్స్ రేట్లు పెంచలేదు. వాళ్ళు నామినల్ ఫీజు హోటల్ రూమ్ టారిఫ్ ఉంది, ట్యాక్సీ రేట్లు పెంచలేదు, అలాగే ఉన్నారు. కానీ హఠావుటిగా వాళ్ళందరూ కూడా ప్రాణ భయంతో మా ఇంటికి వెళ్ళిపోదామని ఫ్లైట్లు బుక్ చేసుకుందాం అంటే 6,000 రూపాయలు ఉండేటువంటి ఫ్లైట్ టికెట్ 60,000 చేసేసారండి. మరి ఎయిర్లైన్స్ వాళ్ళు ఏమన్నా వీళ్ళ మొత్తం ఏంటి? మరి చావు బతుకుల్లో ఉన్న నా భారతీయుడి కోసము ఇంటికి ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నోడికి వెళ్లకుండా అలాంటి పరిస్థితులు కూడా క్యాష్ చేసుకోవడం కోసం 6,000 రూపాయల నుండి టికెట్ని 60,000 చేసిన వాడి దేశం ఏది, మతం ఏది? ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఆ టైంలో వాళ్ళని సేఫ్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి మేము మీకోసం ఉన్నామని చెప్పి మా ప్రాణాలకు అడ్డు పెడతామని చెప్పేసి కాపాడిన వాడు ఒక భారతీయుడు కదా, మతం ముస్లిం కాదు కదా. అక్కడ దిస్ ఈజ్ ఇండియా. ఈ కార్పొరేట్ లో వాడికి మనిషి చస్తున్నాడా బతుకుతున్నాడా ప్రాణభయంలో ఉన్నాడా కాదు, వాడికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది, రేట్లు పెంచేస్తాడు. ఎవరు మాట్లాడేంటి మరి దానికి? మాట్లాడాలిగా. దేశం అంటే అవసరానికి నిలబడేవాడేనండి. దేశం నాకేమి ఇచ్చిందని కాదు, నేను దేశానికి ఏమి ఇచ్చాను అనేది. అది భారతీయ తత్వం. అక్కడ ఉన్నటువంటి సయ్యద్ సమీ ప్రాణాలు అనిపించాడు కదా, తను అనుకుంటే పారిపోవచ్చు కదా. లేకపోతే నేను ముస్లింని అని చెప్తే చంపరుగా. ముస్లింలే చంపకుండా ఉన్నారు, హిందువులు చంపారు అంటే నేను ముస్లిం నుంచి పారిపోవచ్చు కదా. చావుకు ఎదురుగా వెళ్ళి కాపాడే ప్రయత్నం చేశాడు. బికాస్ ఇండియా డిఎన్ఏ, ఇండియన్ బ్లడ్. అది సార్ అటాక్ జరిగింది భారతదేశం మీద, మానవత్వం మీద అటాక్ జరిగింది. కాబట్టి ఒకవేళ దీన్ని అర్థం చేసుకోకుండా మనం రిలీజియస్ ఫీలింగ్స్ వచ్చేసి, కమ్యూనల్ ఫీలింగ్స్ వచ్చేసి మనం విడిపోయామంటే టెర్రరిస్ట్ గెలిచినట్టే. అసలు బేసిక్ గా టెర్రరిస్ట్ మైండ్ అనేది ఇంత క్రూరల్ గా ఇప్పుడు కూడా మూర్ఖంగా ఉంటుంది, కానీ ఇంత బ్రెయిన్ మీద, ఆత్మాభిమానం మీద, ఈ మనస్సు మీద కొట్టాలన్న ఆలోచన ఈ టెర్రరిజం ఎందుకు వచ్చింది అంటారు సార్? అంటే చూడండి, ఎప్పుడు కూడా శత్రువు మేధస్సుతో ఆలోచిస్తున్నాడు. శత్రువు చాలా ఇంటెలెక్చువల్ ఆలోచించి మా భావాల మీద కొడుతున్నాడు. వీళ్ళు కలిసికట్టుగా ఉన్నారు రా బాబు, హిందూ ముస్లిం అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు, వీళ్ళని విభజిద్దాము, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు మానసికంగా ఆలోచించుకుంటారు. ఈరోజు చూడండి, అటాక్ తర్వాత
పాకిస్తాన్ నుంచి ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు, ఆర్మీ జనరల్ మాట్లాడతాడు, వాళ్ళందరూ ఏంటండి మేము అటాక్ చేస్తాం, అది చేస్తాం, ఇచ్చేస్తాం అంటున్నారు. నాకు నవ్వొస్తుంది చూస్తుంటే, అరే నీ దేశంలో ఉన్న వాళ్ళకి తిండి లేక గతి లేక చచ్చిపోతున్న పరిస్థితిలో నువ్వేం అటాక్ చేస్తావరా? సింపుల్ చెప్పాలంటే మొరిగే కుక్కలు కరవ్వు అని చెప్పడానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ టైంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతున్నారు కదా, అది వినిపిస్తుంది. ఈ క్షణంలో అన్ని ఉన్న ఇస్తారా అణిగమణిగి ఉంటుంది అన్న నిదానంతో భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి నిజం చెప్పాలంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలాంటి అప్పుడప్పుడు డిస్టర్బ్ చేసే విధంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో సరైన జవాబు చెప్పాలి, ధీటైన జవాబు చెప్పాలి. మన ప్రశాంతత దెబ్బతీస్తున్నారు, మన ఐక్యత దెబ్బతీస్తున్నారు, ఖచ్చితంగా ధీటైన జవాబు చెప్పే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఏ నిర్ణయంతో అనగానే మేము నిలబడున్నాం. ఓకే, మొత్తానికి పాకిస్తాన్కి ఇండియాకి ఎటువంటి సత్సంబంధాలు ఉండకూడదు. ఇక నీళ్ళ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, ఇలాగే ఏం లేకుండా పూర్తిగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు మొత్తాన్ని లేపేయాలి. అది కరెక్ట్ డెసిషన్ అంటారా? వాస్తవానికి పాకిస్తాన్ తో మనం చాలా చక్కగా వ్యవహారం ఉండేనండి. అవును సార్, చాలా చక్కగా ఉన్నాం. ఒక పెద్దన్న లాగా, ఒక తమ్ముని ఎలా చూడాలో చూసాం. అవును సార్. కానీ ఎప్పుడైతే ఇలాంటి వ్యవహారం ఉందో ఖచ్చితంగా ధీటైన జాబ్ చెప్పాల్సిందే, కట్టుదిట్టంగా అన్ని రిలేషన్స్ కట్ చేయాల్సిందే. అది నరేంద్ర మోడీ గారు తీసుకున్న డిసిషన్స్ చాలా అప్రిషియేషన్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి రవి గారు, ఈ టైంలో కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తులు తమ సులాభాల కోసం దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ కనుక నేను హిందూ ముస్లింలు విడగొట్టేస్తే నా ఓట్లు నాకు వస్తాయి, నా హిందూ ఓట్లు నాకు వస్తాయి, నా ముస్లిం ఓట్లు నాకు వస్తాయి అని చెప్పి దీన్ని రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు. భారత మాత మీద దాడి జరిగింది, భారత మాత రోధిస్తున్న ఈ టైంలో కూడా దీన్ని రాజకీయం చేసుకునే చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హిందూ ముస్లిం లాగా విడగొట్టేసి పోస్టులు పెట్టేసి హిందువులు వేరు ముస్లింస్ వేరు విధంగా. ఇంకా అంటే ఇప్పుడు చెప్పండి, వాడు టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడికైనా డేంజర్ అయిపోయాడు. వీడు భారతదేశం విచ్ఛిన్నం చేస్తున్నాడు కదా, అవును సార్, ఐక్యతను దెబ్బతీస్తున్నాడు కదా. నేనేమంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే, సోషల్ మీడియాలో మాట్లాడినా, ఏదైనా పోస్ట్ పెట్టినా, ఏదైనా కామెంట్ పెట్టినా, అతను పెట్టిన పోస్ట్ వల్ల, అతను చేసిన వీడియో వల్ల, అతను మాట్లాడిన మాట వల్ల ఐక్యత వస్తుంది ప్రజల్లో అంటే మాట్లాడిన వ్యక్తి భరతమాత ముద్దు బిడ్డ. ఒకవేళ మాట్లాడే మాటల వల్ల చిచ్చు పెడుతున్నాడు, విడగొడుతున్నాడు, విషాన్ని చిమ్ముతున్నాడంటే వాడు డివైడ్ అండ్ రూల్ పాలసీని అప్లై చేస్తున్నటువంటి బ్రిటిష్ మత అక్రమ సంతానం అని చెప్తాను. వాడికి భారతదేశం సంబంధం లేదు, వాడి మైండ్ సెట్ వేరు, వాడు బ్రిటిష్ మైండ్ సెట్తో ఉన్నాడు. నిజమైన భారతీయుడు కలిపే విధంగా ఉంటాడు, మానవత్వంతో ఉంటాడు, యునైట్ అయ్యి భారతదేశాన్ని బలపరచాలనుకుంటాడు. స్వార్థపూరితమైన చిన్న లాభాల కోసం విడగొట్టే ప్రయత్నం చేయడు. దయచేసి 2 చేతులు జోడించి నేను చెప్తున్నాను, దయచేసి భారత మాతను విచ్ఛిన్నం చేయబాకండి, భారతదేశ భవిష్యత్తు ఆడుకోబాకండి. పిల్లల భవిష్యత్తు ఉంది, మా భారతదేశం యొక్క గొప్పదనం భిన్నత్వంలో ఏకత్వం, దాన్ని చెడగొట్టబాకండి. కలిసికట్టుగా ఉంటాం, కలిసి పోరాడితేనే భారతదేశం స్వతంత్రం వచ్చింది. విడిపోతే మతం పేరు మీద కనుక భారతదేశంలో విడిపోతే, మతం పేరుతో విడిపోయిన పాకిస్తాన్ ఏమైంది సార్? మతం పేరు మీద విడిపోయిన పాకిస్తాన్ ఏమైపోయింది? అడక్కతిరే పరిస్థితిలో ఉంది. ఆ మతం మనకు అవసరం అని చెప్పండి. వీఆర్ ఇండియన్స్ అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యి అదే స్ట్రాంగ్. అందుకనే మన స్కూల్లో ప్రతిజ్ఞ చెప్పించారు, భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరుడు కదా, అందరూ నా సోదరుడు. ఇదే ప్రతిజ్ఞ మనం చేసాం. మన శాస్త్రాలు ఏం చెప్పి, వేద శాస్త్రాలు ఏం చెప్పి, సనాతన ధర్మం ఏం బోధించింది చెప్పండి? సర్వే జనం సుఖంగా ఉంటూ, సర్వజనుడు సుఖంగా ఉండాలి, ఎందుకు కాదు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుము. నీ పొరుగుడు క్రైస్తవుడు కాదు, యేసు వాళ్ళు చెప్పారు, ఎవడైనా ప్రేమించాలి. నీకోసం ఏదైతే ఇష్టపడతావో నీ సోదరుడు కోసం అదే ఇష్టపడు. నీ పక్కింటోడిని చిన్న గాయం కూడా నువ్వు చేయకూడదు, నీ పక్కింటోడిని కొంచెం కూడా ఇబ్బంది పెట్టకూడదు. నీ మాటతో కానీ, నీ చేతులతో కానీ, నీ చూపులతో కానీ ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే అసలు ముస్లిమే కాదని ఖురాన్ చెప్తుంది, ఇస్లాం చెప్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ధర్మాన్ని నమ్ముతున్న మనము ఎంత మానవత్వంతో ఉండాలి సార్? అసలు ధర్మం అంటే మానవ సేవయే మాధవ సేవ. మానవుడికి సేవ చేయి, దేవుడికి సేవ చేసినట్టు. మానవుని హింసిస్తే దేవుడిని హింసించినట్టు, మానవుని అసహించుకుంటే దేవుడిని అసహించుకున్నట్లు. మనిషిలో దేవుడిని చూసుకోవాలి కదా. నేను దేవుడికి సేవ చేయాలంటే దేవుడికి ఏం సేవ చేస్తాను? మానవ సేవ, మాధవ సేవ కదా. కాబట్టి నిజమైన ధర్మం, అసలు భారతదేశం ఒక గొప్పతనమే ఆధ్యాత్మికత. రవి గారు, ధర్మశాస్త్రాలు కనుక మన దగ్గర రవి గారు మనం కలిసి కట్టుకుంటాం, ఎవ్వడు కూడా ఏమి చేయడు మనం. సార్ ఎక్కువగా అంటే సారీ ఫర్ సేయింగ్ ఈ మాట అంటున్నందుకు, చాలా మంది ఈ యొక్క ముస్లింలని కొంతమందిని వదిలేయడం వల్ల, లేదంటే పాకిస్తాన్ ముస్లింలు హిందువుల యొక్క అంటే భారతదేశం యొక్క హిందువుల మీద ఇలా కాల్పులు చేయడం వల్ల మన దేశంలో కొంతమంది ముస్లింస్ మీద కూడా అరే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు,
ఈ ముస్లిమ్స్లే మన దేశాన్ని ఇలా చేస్తున్నారు అంటే ఎక్కువగా నీకు ఇందాక ఒక కాల్ వచ్చింది సార్, ఒక పర్సనల్ చెప్తున్నాను. కానీ ఎవరో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లిమ్స్ లో కొంతమంది తీవ్రవాదులు చేస్తే పాకిస్తాన్ లో ఉండే మంచి ముస్లిమ్స్ అందరూ కూడా ఈ చెడ్డ పేరు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఏదో చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు కూడా కొంతమంది అందరూ ఇట్లాగే ఉంటారని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సింపుల్ సార్, ఇప్పుడు పాకిస్తాన్ లో మంచి వాళ్ళు ఉన్నారా లేదా అన్న సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఓకే మనకు కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ నుంచి మన మీద దాడులు జరిగినప్పుడు ఓకే పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి? వాళ్ళు హెచ్చరించి మరి దాడి చేశారు. ఓకే ప్రజలు మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెట్టండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దాడి చేపిస్తుంది, చేస్తుంది, నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు కాబట్టి ఇది బైకాట్. ఓకే బైకాట్ అయితే వాళ్ళు చేసిన దాడి దేశం మీద అంటున్నా నేను. ఓకే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు దాడి చేస్తుంటే అంటే ఇక్కడ మతాన్ని చూసి ఎందుకు కొట్టారంటే వీళ్ళు విడిపోవాలని చెప్పేసి. ఓకే మనం విడిపోతే వాళ్ళు గెలిచారు, మనం కలిసి ఉంటే బూటు కాలుతో వాళ్ళ ముఖం మీద తగిన వాళ్ళం అయిపోతాం. మనం కలిసి ఉండాలి. దట్ ఈస్ ద ఆన్సర్ ఇప్పుడు మనం చేయాల్సింది. రైట్ సార్. సో మీరు చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఇది హిందూ ముస్లిం సంబంధించింది అయితే 100% వీళ్ళ తీవ్రవాదులు కావాలనే చేశారంటారు. 100% పాకిస్తాన్ భారతదేశం మీద చేసిన దాడిది, ఓకే అంతే తప్ప ఒక ముస్లిం హిందూ మీద చేసిన దాడి కాదు. ఆ విధంగా కనుక మనం చూస్తే Right. ఇక్కడ హిందూ ముస్లింలు వేరైపోతే ఇక దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? టెర్రరిస్ట్ కోరుకుంది కూడా ఇదే అని చెప్పాలనుకుంటున్నాను. రైట్ సార్, చాలా అద్భుత వివరణ ఇచ్చారు. సో కాబట్టి ఆ బ్రదర్ షఫీ గారు చెప్పినటువంటి క్లుప్త వివరణ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటూ, సో దీన్ని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. ఇది కేవలం పాకిస్తాన్ తీవ్రవాదులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఒక ఐక్యతని విడగొట్టడానికి ఇలాంటి నినాదాలు చేసి చంపేశారని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై జై.